సద్గురు మహర్షి శ్రీ మలయాళ స్వామి వారికి ప్రణామాలు చేస్తూ తెలంగాణ నిత్య సిద్ధాంతగిరి స్వామి వారి యొక్క దివ్య చరణారంగములకు నమస్కరించుకుంటూ ప్రియాత్మ బంధువులారా, ఈరోజు 64వ సద్గురు మహర్షి శ్రీ మలయాళ స్వామి వారి ఆరాధన మహోత్సవ సందర్భంగా మొదటి రోజు ప్రప్రథమంగా ప్రణవ పతాక ఆవిష్కరణ, ప్రణవ పూజ అనేది మనం నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎన్నో ఉన్నాయి. జ్యోతి ప్రజ్వలన, చిత్రపటావిష్కరణ, పారాయణం, యజ్ఞం, ప్రవచనం, భజన, రకరకాల కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మొదటి స్థానం ఓంకారానికి మనం కేటాయించడం జరిగింది. మరి ఏమిటి ఓంకారం యొక్క ప్రాశస్త్యము, పై ఉద్ఘోషిస్తున్నటువంటి పరబ్రహ్మము, పరబ్రహ్మతత్వం అనేటటువంటిది ఏదైతుందో అదే ఓంకారం అని మనకి శ్రీమద్ భగవద్గీత కూడా ఉపదేశం చేయటం జరిగింది. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ యత్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అని శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎవరైతే ఓం అనేటటువంటి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళు ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతారు అని చెప్పారు. ఈ ఓంకార ఉచ్చారణ అనేది 3 రకాలుగా ఉంటుంది. హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని 3 రకాలుగా ఉంటుంది. హ్రస్వం అంటే ఏకమాత్ర కాలం, ఒక కనురెప్ప పాటు కాలంలో ఉచ్చరించినట్లయితే దాన్ని హ్రస్వము అంటారు. ఓం అని ఇట్లా స్వల్ప సమయంలో ఉచ్చరిస్తే హ్రస్వము అంటారు. శ్రీకృష్ణ పరమాత్మా ప్రీత్యర్థే గీతాపారాయణే జపే వినియోగః. భగవద్గీత 12వ అధ్యాయం. సమత్వ భావమే ఉన్నది. ఆశ్రమంలో, నిష్ఠాశ్రమంలో అంతమంది మత ప్రవక్తల చిత్రపటాలు ఉండేవి. బుద్ధుడు, మహమ్మదు, క్రీస్తు, ఇలా మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరి చిత్రపటాలు ఉండేవి. ఆశ్రమానికి వచ్చిన ఒక భక్తుడు ఒకసారి స్వామి వారిని అడిగారట, స్వామివారు మీ ఆశ్రమం చూస్తే అందరు మత ప్రవక్తలు అందరూ ఫోటోలు ఉన్నాయి, అందరినీ మీరు సమానంగా ఆరాధన చేస్తున్నారు, అసలు మీ మత సిద్ధాంతం ఏమిటి తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉన్నది అన్నారట. అప్పుడు స్వామి వారు దానికి సమాధానం చెప్తూ ఒక మాట అన్నారు, ఈ మత పెద్దలు, ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఏ మతాన్ని అయితే వారు ప్రబోధించారో ఆ మతానికి, వారికి ఆ మత సిద్ధాంతాలని వారికి అందించడానికి ఏ మతి వెనకాల ఏదైతే పనిచేస్తున్నదో, ఆ పరమశక్తి ఏదైతే ఉన్నదో అదే మా మత సిద్ధాంతము. అది కాలానికి, దేశానికి. మనకు ఉదాహరణ చూసినట్లయితే సాధన పంచకము అని శంకరాచార్యుల వారు ఒక చిన్న గ్రంథం రాస్తారు. దాంట్లో 5 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకంలో 8 సాధనల గురించి శంకరాచార్యుల వారు తెలియజేస్తారు. దాంట్లో ఆచార్యుల వారు ఆరంభంలో చెప్తారు, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని చెప్పారు. నాయన మీరు రోజు కూడా వేదాన్ని అధ్యయనం చేయండి. వేదో నిత్యం అధీయతాం, వేదాన్ని అధ్యయనం చేయండి. వేదాన్ని అధ్యయనం చేయలేకపోతే వేదానికి సంబంధంగా ఉన్నటువంటి గ్రంథాలను మీరు అధ్యయనం చేయండి. ఇప్పుడు మహాభారతం ఉంది, దాన్ని కూడా ఏమంటారంటే భారత పంచమో వేద. భారతం అంటే కూడా అది పంచమ వేద సమానంగా పిలవడం జరుగుతుంది. ఆ పంచమ వేదంలో నుంచి ఆవిర్భవించిందే భగవద్గీత. దాన్ని చదివితే కూడా వేదాన్ని మనం పారాయణము, అధ్యయనము చేసినట్లు అవుతుంది. వేదో నిత్యం అధీయతాం. చదివిన తర్వాత ఏం చేయాలి?
దీన్ని మనం కాస్త గమనించాలి. చాలా చోట్ల పారాయణాలు కానీ మొదలైనవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి జరిగిన తర్వాత ఏం చేయాలంటే వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తత్తు ఉదితం. తత్ అంటే ఆయా శాస్త్రాల యందు, ఉదితం అంటే తెలియజేసినటువంటి ధర్మాలు, పద్ధతులు మొదలైనవి ఏవైతున్నాయో వాటిని స్వనుష్ఠీయత మీ యొక్క స్వీయ అనుష్ఠానంలోకి తెచ్చుకోండి. మీరు రోజు ఆచరించేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పారు. కాబట్టి ఆరాధన అంటే ఏమిటంటే గురుదేవాదేహ అనుకూల ఆచరణం. గురువు మరియు ఈశ్వరునికి అనుకూలంగా మనం మన జీవితంలో వ్యవహరించడం ఏదైతుందో దాని పేరే నిజమైనటువంటి ఆరాధనం. ఇంకోటి మరి గురువు ఉపవాసం అంటే ఇప్పుడున్నటువంటి స్వాములు ఎలా ఉంటారంటే ఉపవాసం నువ్వు తప్పు చేసావు కదా ఉపవాస దీక్ష చేయని చెప్పి వాళ్ళు వెళ్ళి శుభ్రంగా షడ్రసోపేత భోజనం చేసే అవకాశం ఉంది. కానీ స్వామివారు వాళ్ళకి ఉపవాస దీక్ష విధించినట్లయితే వీరు కూడా ఉపవాస నియమాన్ని పాటించేటటువంటి వాళ్ళు. అట్లాగా స్వామివారు ఆశ్రమంలోకి ఎవరు ప్రవేశించినా కూడా సోమరులుగా ఉండొద్దు. ఎప్పుడు కూడా ప్రయత్న పరాయణులై మీరు ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలని స్వామివారు చెప్తూ ఉండేవారు. రోజు అధిష్టాన మందిరంలో కూడా 2 బ్రహ్మచారుల చేత 2 చేతులు పైకెత్తించి సోమరులకు ఎచటను చోటు లేదు అని చెప్పించేటటువంటి వారు. సోమరిగా ఉండొద్దు, ఎప్పుడు కూడా నీవు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదో ఒక పని, విద్య అధ్యయనం చేయడమా, తపస్సు చేయడమా, ఆశ్రమ సేవ, ఈ 3. వ్యాసాశ్రమంలోకి అడుగు పెడితే అక్కడ ఎన్ని పనులు ఉంటాయి? 3 పనులు. 1 ఆశ్రమ సేవ, 2 అధ్యయనం, 3 తపస్సు చేసుకోవడం. ఈ 3 పనులు, ఈ 3 మినహాయించి మిగతాది భక్తులకు ఉండేటటువంటిది కాదు. స్వామీజీ మొదలైన వాళ్ళు మరి వచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలకి సమాధానాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం అట్లాంటివి వేరే వాళ్ళు చేసేవారు. కానీ భక్తులకు ఇదే ప్రకారంగా స్వామివారు చెప్పేటటువంటి వారు. అయితే తప్పు చేసినా కూడా తప్పకుండా మరి తెలుసుకొని తిరుపతి వచ్చి అక్కడ ఏర్పేటలో మనకు సాధన చేసి మనందరికీ స్త్రీలు మన భౌతికత చదవద్దు, వేదం వినొద్దు, ఓంకారం చేయొద్దని కూడా అన్నారంట. ఓంకారం కూడా స్త్రీలు ఉచ్చరించదంటే దానికి శాస్త్రంలో పడాలి. వాళ్ళకు ఆ సమాధానం చెప్పి శాస్త్రంలో ఉన్నది చూపించి ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఒక వ్యాధి వస్తుంది అనుకోండి, ఏ